హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మన పూల మొక్కలకైతే ఒక మంచి ఫెర్టిలైజర్ అయితే తీసుకొని వచ్చండి. మంచిగా మనకు పువ్వులు పూయాలి అన్నా లేదా మొక్కలు అనేది చాలా హెల్తీగా ఉండాలి అన్నా మనకి సంవత్సరం మొత్తం కూడా పువ్వులు బాగా రావాలి అంటే నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ అనేది కూడా మన పూల మొక్కలకి ఖచ్చితంగా ఇవ్వండి. మంచిగా మనకి పువ్వులు అయితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి. అలాగే పెద్ద పెద్ద సైజులో పువ్వులు వస్తాయి. మొక్క అనేది ఎప్పటికీ చనిపోకుండా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. అందులో ఈ మధ్య అనేది ఫుల్గా వర్షాలు పడిపోతున్నాయండి. ఫుల్గా వర్షాలు పడటం వల్ల ఏమిటంటే మొక్క అనేది ఎక్కువ వాటర్ అనేది నిలబడిపోయినప్పుడు మనకి మొక్కలు అనేది ఫంగస్ అటాక్ అయిపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ మనం మొక్కల్లో డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకోకపోతే వాటర్ అనేది ఎక్కువ నిలిచిపోయి మొక్కలు అనేది సడన్గా చనిపోతాయి అన్నమాట. అలాగే మనం వర్షాలకి ఎక్కువగా వాటర్ నిలవకపోయినా కూడా మనకి ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనం పూల మొక్కలకి ఇవాళ ఒక మంచి పెస్టిసైడ్గా అలాగే పూలు బాగా పూయటానికి నేను ఇచ్చే ఇవాళ ఈ ఫెర్టిలైజర్ అనేది చూద్దామండి. అలాగే ఎప్పటికెప్పుడు మన పూల మొక్కలు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే డ్రైనేజ్ హోల్ అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎటువంటి ఫంగస్ కూడా మనం మొక్కలకి అటాక్ అవ్వకుండా మనం చూసుకుంటూ ఉండాలి. డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ అనేది కూడా ఇస్తూ ఉండాలన్నమాట. మనం ఫ్లవరింగ్ రావటానికే కాదు, మొక్క కేరింగ్ కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలండి. ఇక్కడ మనం పూల మొక్కలు అనేది ఇలా సాయిల్ అంతా కూడా బాగా లూజ్ చేసేసుకోండి. మనం కనీసం నెలకు ఒక్కసారి అయినా సరే ఇలా లూజ్ చేసుకోవడం వల్ల మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అనేది మన మొక్కకి నేరుగా అబ్జర్వ్ అవుతుందన్నమాట. ఇలా చేసుకోండి. ప్రతి పూల కుండీలో కూడా కనీసం నెలకు ఒక్కసారి అయినా సరే ఎటువంటి మొక్కలు కానివ్వండి ఉండకుండా చూసుకొని మనం ఇలా లూజ్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, నేనైతే మన కిచెన్లో ఉండే వేస్ట్ అంతా కూడా ఇలా ఆనియన్ పీల్స్ కానివ్వండి, ఇలా ఏవైనా సరే ఇలా చూడండి ఎలా వేసానో, ఎలా కంపోస్ట్ అయిపోయిందో. చాలా వరకు కంపోస్ట్ అయిపోయిందనమాట. ఇలా మన మొక్కలకి ఫర్టిలైజర్ రూపంలో అలాగే కిచెన్ వేస్ట్ అనేది కూడా ఇలా వేసుకుంటే మన మొక్కలు చాలా హెల్తీగా పువ్వులు అనేది బాగా పూస్తాయండి. మన గార్డెన్లో మన ఇంట్లో ఉండే ఏది కూడా వేస్ట్ కాదండి. మన పూల మొక్కలకు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ ద్వారా కానివ్వండి, కిచెన్ వేస్ట్ ద్వారా కానివ్వండి, ఇలా వేరువేరుగా మనం ఇస్తూ ఉండాలన్నమాట. ఇలా మొత్తం కూడా సాయిల్ లూజ్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ అన్ని కుండీలలో కూడా వర్షాల వల్ల చాలా అంటే చాలా తడిగా ఉందన్నమాట. ఇలాంటప్పుడే మన మొక్కకు అనేది ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. అలాంటప్పుడు మనం వాటికి తగినటువంటి ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలండి. పూల మొక్కలు చనిపోకుండా అన్నమాట. మనం అటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తేనే మన మొక్కలు ఎప్పుడు హెల్తీగా పువ్వులు అనేది పూస్తాయి. మొక్క అనేది కూడా మంచిగా హెల్తీగా ఉంటుందన్నమాట. ఎటువంటి ఫంగస్ ద్వారా అటాక్ అవ్వకుండా మనకి మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, మన ఇంట్లో వాడుకునే టీ పొడి అనమాట. ఇది మనం 2 విధాలుగా మన మొక్కలకు అనేది ఇవ్వచ్చండి. మనం ఒకటి వాడి పడేసే టీ పొడి ఉంటుంది కదా, దానిని బాగా 2-3 సార్లు అనేది కడిగి ఆరబెట్టుకొని మన మొక్కలకి ఇవ్వచ్చు. లేదా మనం ఇలా డైరెక్ట్గా మన ఇంట్లో వాడుకునే డైరెక్ట్గా కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చండి. ఇది వచ్చేసి మనం వాడి పడేసే టీ పొడి బాగా క్లీన్ చేసుకున్నది 2 స్పూన్లు ఇచ్చామంటే ఇది 1 స్పూనే సరిపోతుందండి. ఇది మనం ఒక మొక్కకి 1 స్పూన్ ఇచ్చామంటే మనం పూల మొక్కలు అనేది చాలా హెల్తీగా పువ్వులు పూస్తాయి. అలాగే మంచి రిజల్ట్స్ని అయితే మనం తీసుకోగలుగుతామండి. కనీసం నెలకు ఒకసారి అయినా సరే ఇలా ఇస్తూ ఉండండి. మీరు పువ్వులు అనేది పెద్ద పెద్ద సైజులో తీసుకోగలుగుతారు. అలాగే మొక్క అనేది కూడా చాలా హెల్తీగానే ఉంటుందన్నమాట. పువ్వులు ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి. కనీసం నెలకు ఒకసారి ఇవ్వండి. లేదా మనం డైరెక్ట్గా కాదు, మేము క్లీన్ చేసింది కూడా ఇస్తామంటే అది కనీసం 2 స్పూన్ల వరకు ఇవ్వాలండి. ఇక్కడ వచ్చేసి మనం ఫంగస్కి అయితే పసుపు అయితే తీసుకున్నామండి. మనం బాగా లూజ్ చేసుకున్న సాయిల్ అయితే ఉంది కదా, ఆ సాయిల్లో ఇది కూడా మనం ఒక్కొక్క స్పూన్ కానివ్వండి, 2 స్పూన్లు కానివ్వండి మనం వేసుకోవచ్చు. ఇది ఎక్కువ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. మనం మొక్కకైతే ఫంగస్కి అటాక్ అవ్వడానికి
ఫంగస్ నివారణకి ఇదనేది మనం ఇస్తున్నాం అనమాట. చూసారు కదా, ఇలా అన్ని కుండీలకు కూడా మనం ఇలా ఇచ్చేసేయండి. ఇది మన కుండీలలో ఇక్కడ బాగా తేమ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ అయితే ఇవ్వనండి. ఒకవేళ మీ కుండీలలో బాగా పొడి పొడిగా ఉందనుకోండి, అప్పుడైతే మీరు లైట్గా వాటర్ అయితే ఇవ్వండి. సాయిల్ వరకు వెళ్ళిపోయి ఇదంతా కూడా మొక్కకు అనేది ఎటువంటి అటాక్ లేకుండా చూస్తుందన్నమాట. మంచిగా మనకి కనీసం ఇది వారానికి ఒకసారైనా సరే అండి, ఈ పసుపు అనేది మన మొక్కలకి అందిస్తూ ఉండాలి. అప్పుడే మన పూల మొక్కలు అనేది ఎటువంటి ఫంగస్ అటాక్ అవ్వకుండా మెయిన్ బాగా ఉంటాయండి. లేదు, మనం పసుపు నీళ్ళల్లో కూడా కలుపుకొని మొక్క అంతా కూడా స్ప్రే చేసుకోవచ్చండి. మనకి ఇంకా ఏవైనా చీడపీడలు ఉన్నా కూడా మన మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. మీరు అలా చేసినా కూడా ఇబ్బంది లేదు. అలాగే ఆ వాటరే మనం మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇవాళ మనమైతే మన పూల మొక్కలు మంచిగా హెల్తీగా పువ్వులు పూయటానికి, అలాగే మొక్కలు చాలా హెల్తీగా ఫంగస్ అటాక్ అవ్వకుండా చాలా హెల్తీగా ఉండటానికి మంచి ఫర్టిలైజర్స్ అయితే చూసాం కదండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.